హాయ్ గైస్, నా పేరు ప్రశాంత్. శ్రీశైలం మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒకే ఒక జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కూడా. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చిన. ఎవ్రీ టైం సేమ్ స్టోరీ. ఫాస్ట్గా రీచ్ అవ్వాలి, దర్శనం జల్దీ చేసుకోవాలి, జల్దీ ఇంటికి పోవాలి, ఆల్వేస్ రష్ రష్ రష్. బట్ ఈసారి జర డిఫరెంట్గా ప్లాన్ చేసిన. ఈ ట్రిప్లో హరీ లేదు, టెన్షన్ లేదు. నేను డిసైడ్ అయినా, దిస్ టైమ్ ఐ విల్ గో స్లో అండ్ నీట్ అని. ఐ వాంట్ టు ఫీల్ ద జర్నీ, not just the destination. So guys, let's start this slow journey. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి శ్రీశైలం. బ్యాగ్, లగేజ్, సెటప్ మొత్తం సెట్. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఆడియో ఇష్యూస్ రావని కోరుకుంటున్నాను, ఎందుకంటే మైక్ అయితే అప్గ్రేడ్ అయినా. సో చూద్దాం. టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుండొచ్చు, ఎందుకంటే నేను ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన రైడ్. ఇక్కడ నుంచి శ్రీశైలం అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంది. అండ్ హైదరాబాద్ మొత్తం ఫాగీ ఉంది. చలి స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్, వింటర్. సో మెహదీపట్నం అయితే వచ్చేసిన. యాక్చువల్గా నేను ఎవ్రీ టైము ఈ రూట్ అయితే తీసుకోను. నేను ఎవ్రీ టైము చార్మినార్ బ్యాక్ సైడ్ ఫలక్నామా రోడ్లో తీసుకొని వెళ్తుండే. సో ఈసారి కొంచెం లేట్ అయింది కదా, ఇటు సైడ్ అయితే రోడ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో మనం ఇటు సైడ్ నుంచే ఖాళీ ఉంటాయి అని చెప్పేసి నేను ఇటు సైడ్ తీసుకోవడం జరిగింది. కానీ ఇటు సైడ్ అయితే ఘోరం ఉందిగా, ట్రాఫిక్ అయితే ఘోరం ఉంది. నేను అనుకున్న దానికి ఇప్పుడు కనిపించే బొమ్మకి చాలా ఫరక్ ఉంది. నేను రోడ్లు ఖాళీ ఉంటాయి అనుకున్నా, కానీ అట్లేం లేదు. ఇక్కడ నుంచి ముందటికి వెళ్ళి యూటర్న్ తీసుకొని అవతల రోడ్కి ఎక్కేస్తా అయిపోయి. కానీ ఏంది భయ్ ఈ ట్రాఫిక్, నేను ఇంత ట్రాఫిక్ ఉంటుందని అస్సలు అనుకోలే. నేను యాక్చువల్గా నేను అవతల రోడ్ నుంచి వెళ్ళిపోవాలి, కాకపోతే బై మిస్టేక్ ఇటు వచ్చేసిన, కన్ఫ్యూజ్ అయ్యి. సో మొత్తం పూల మార్కెట్ అంతా ఉంది. ఓడి అమ్మ, ఏంది ఇది? దీపావళికి ఇంత బిజినెస్ అవుతుందా పూలది హైదరాబాద్లో? మొత్తం పూలే. అరే నమ్మరు, రోడ్డు మొత్తం స్మెల్ మొత్తం పూలదే వస్తుంది, బంతి పూలది మెయిన్లీ. వరస్ట్ డెసిషన్. ఇంత ట్రాఫిక్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవా? ఎంత పొద్దుగాల ఇటు సైడు మొత్తం పూల మార్కెటే ఇది. సార్ నార్మల్గా అడుగుదాం, మాకు కేజీ ఎంత పోతుంది అన్న నార్మల్గా హోల్సేల్లో తీసుకుంటే కేజీ ఎట్లా వస్తుంది అని అడుగుదాం. ఓ భాయ్ కిత్తే మే గిర్ రా ఇధర్ ఫుల్ కేజీ? 60 రూపాయలు. సో 60 రూపాయలు అంట, అంటే 70యా 60యా? ఇదేమో కేజీ 25 అంట. అంటే కొంచెం లో గ్రేడ్ అయితే 25 రూపీస్కి అమ్ముతున్నారు వీళ్ళు. అన్న ఎట్లా పడ్డది అన్న కేజీ ఎంత పడ్డది? చామంతి ఎంత పడ్డది? 100 కేజీ. థ్యాంక్స్ అన్న, చూపే నీకు. అన్న మానేపల్లి ప్రశాంత్ అని ఉంటుంది, ప్రశాంత్ మానేపల్లి. థ్యాంక్స్ అన్న. గొర్రెలు కూడా అమ్ముతారు ఈడ. సో హాయ్ గాయస్, మొత్తానికైతే మనము సిటీలో ఉన్న ట్రాఫిక్ నుంచి అయితే తప్పించుకొని హైవే మీదకి అయితే వచ్చేసినాము. సో నేనైతే మార్నింగ్ నుంచి అయితే ఏం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో ముందట ఏదన్నా మంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్ చూసేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదామని అనుకుంటున్నా. ఎట్లాగో మనకి చాలా టైం ఉంది ఈరోజు. ఆడదవాడ వెళ్ళకుండా నార్మల్గా మంచిగా పోదామని అయితే అనుకుంటున్నా. ఎప్పుడైతే నేను హైవే చూసినాను, నాకైతే ఫుల్ అని ఎనర్జీ ఇట్లా వచ్చేసింది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ చూడగానే కొంచెం ఏంటి, నేను అన్నీ ఆలోచించుకొని ఇటు సైడ్ వచ్చిన, ట్రాఫికే ఉండదని ఇటు సైడ్ వచ్చినా, మళ్ళీ ఇక్కడనే ట్రాఫిక్ కలిగింది ఏందని కొంచెం డిసప్పాయింట్ అయినా ట్రాఫిక్ దగ్గర. కాకపోతే అది ఎంత లేదు, ఒక 3 to 4 పిల్లర్స్ స్ట్రెచ్చే ఉండే. సో అబ్బా చూడు బ్రో,
మంచు మంచు నేను చెప్పినా కదా మంచు ఎట్లుందో పరిస్థితి, ఘోరం అంటే ఘోరం మంచు. చాలా రోజులైంది నాకైతే ఇట్లా చూసి, మంచులో ఇట్లా బండి మీద వెళ్ళడము, ముందట ఫాగీ వెహికల్స్. బాబా బాబా చాలా అంటే చాలా డేస్ అయింది ఇలా చూడడం. నేనైతే ముందట ఫ్రేమ్ నాకైతే చాలా మంచిగా కనిపిస్తుంది, 2 బైకులు, 2 ఫ్రెండ్స్ మాట్లాడుకోవడము కదా. అసలు కనిపిస్తలేదు రోడ్డు, నిజం చెప్తున్నా, రోడ్డు అయితే కనిపిస్తలేదు ముందట. ఎటు బ్రో, శ్రీశైలమా వెళ్ళేది? గుడ్ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అవునవును అవునవును. నాకు తెలిసి మనం ఘాట్ వరకు వెళ్ళేటప్పటికి మంచి ఉండదు అనుకుంటా, ఎండ వచ్చేస్తుంది కదా. ఫోన్లో ఈడన్నా కలిగింది మనకి. అవును, చాలామంది వెళ్తారు ఈ రూట్లో, చాలామంది వెళ్తారు. నేనా 6కి స్టార్ట్ అయినా బ్రో, 6 కుకట్పల్లి. మీరు? అక్కడనే బ్రో మాది కూడా. బ్రో హెల్మెట్ లేదు కదా, కొంచెం మెల్ల పోర్రి, వెనకాల ఉన్నా బ్రో. సరేనా, నేను వెళ్తున్నా బ్రో, బాయ్ బాయ్ బ్రో. సో అట్లా మాట ముచ్చట అనే ప్రోగ్రామ్ ఇది మన రైడ్లో భాగంగా. సో మన రైడ్లో ఫస్ట్ టోల్గేట్ ఇది, కడతాల్ పోలీస్ స్టేషన్ అని ఉంది ఇక్కడ బోర్డు, కడతాల్ టోల్గేటు. మన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్, 5 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటారు కదా, అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇన్సూరెన్స్, అమ్మ బాబోయ్ కెమెరా ఉందిగా, ఉంది. ఓకే, సో ఇది అయితే మైస్గండి. సో చాలామంది శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర రౌండ్స్ కొడతారు, 3 రౌండ్లు కొట్టి ఇంటికి వెళ్తారు. మేము అప్పుడైతే మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు కొడుతుండే మైస్గండి దగ్గర. అండ్ అక్కడ మొత్తం నాన్ వెజ్ నడుస్తుంది, మనము నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ వండుకొని తింటారు. సో స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి, మనం ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి శ్రీశైలం, 133 కిలోమీటర్స్. సో శ్రీశైలం మేము ఇంతకుముందు టిఫిన్కి ఇక్కడ ఆగుతుండే, కరెక్ట్ ఇక్కడ ఆగుతుండే, ఇక్కడ ఆగి టిఫిన్ చేసేసి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ డైవర్షన్ తీసుకుంటుండే. బాయిని పట్టుకోరు, ఆ బాయిని పట్టుకోరు కాబట్టి మనం వెళ్ళలేరు, లేకపోతే మనల్ని పట్టుకుంటుండే. మీరు శ్రీశైలం రైడ్ వెళ్తున్నప్పుడు డిండి దగ్గర ఆగాలి. ఇంకా డిండి దగ్గర ఆగినప్పుడు మీకు ముందట వాటర్ ఇంక ఇట్లా ఫ్లో అవుతున్నట్టు ఉందంటే మీరు చాలా లక్కీ. హాయ్ గైస్, మొత్తానికి అయితే రైడ్ మధ్యలో ఉన్నా అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం డిండి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. చాలామంది అయితే రోడ్డు మీద, అక్కడ రోడ్డు కనిపిస్తుందా, ఆ రోడ్డు మీద ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం కష్టపడి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకు చాలా మంచి వ్యూ కనిపిస్తుంది. నేనైతే అక్కడనే బ్యాగ్ పెట్టేసిన, మర్చిపోయి వచ్చేసిన. షిట్ బ్రో, ఇక్కడ బ్యాగ్ పెట్టా ఏమన్నా చూసారా, ఐడియా ఉందా? బ్యాగ్ పెట్టెళ్ళా, ఏడబెట్టి మర్చిపోయి ఉంది బ్రో, ఇదే మర్చిపోయినా. ఇవి లాక్ చేయాలి కదా, ఇవన్నీ మర్చిపోతున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రికార్డ్ అయితేనే ఉందా, రికార్డ్ అయితేనే ఉంది, నాకు మర్చిపోయినా.
ఇక్కడ ఇంకా మోటో వ్లాగింగ్ అని ఉన్నారు. ఫుల్ ఉంది ప్రాజెక్ట్. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? हैदराबाद. हैदराबाद. सेम हैदराबाद. किधर से हो? मैं हैदराबाद से, कुकटपल्ली. कुकड़पल्ली रहते हो? हाँ. आप? कोंडापुर. आईटी? नहीं वीएफएक्स एनिमेशन. एनिमेशन. हाँ. गुड गुड. You're from? हैदराबाद. आईटी प्रोफेशनल. IT. That's good. Weekend. Weekend, yes. Long weekend it is? Yeah. Monday. I just put 5 days leaves so that I'll get that 9 days, right? Oh, Saturday, Sunday, 5 days. Total 9 You're days. planning for Srisailam or what? No, actually I'm planning for Tirupati. I need to give all this to the God. best of luck. Okay. Best of luck. Thank you so much, bro. Happy journey. Yeah, thank you. Have a safe Have a journey. safe journey. Yeah, sure, sure. So we were actually planning for this Vizag colony. Okay, yeah. Yeah. So we had to take a road from that side. Okay, Just before dropping down, okay, there is a road going there. okay. But eventually, weather is too good for Srisailam. Yes. Plan changed. And have you seen that fog road? Yes. Oh, it was too good. Crazy. I Too haven't Never expected. Never in my life. Till 5, I've been here for almost 13, 14 times Yes. on this route. But Yes. I've never witnessed that. Same. This is your first ride in Hyderabad, okay? Okay. I'm in Hyderabad for 1.5 years. 1.5 years. This is my first ride in Hyderabad, the long one. It was Ye- too good. Never seen that. Yeah, even I went to Srisailam approximately around 5 to 6 times. Even I have witnessed for the first time. There is a drop in the road just after crossing the highway. That thing where you will find Kinder and Chakkas. Yeah. Just after that, there is a drop in the road. Yes. Once 3 years back, I found fog over there. Okay. That was the only time I have seen fog. Yeah. Or else never. You noticed this, all these black shirts earlier? Have you noticed this? It was always there. No, I think when I am coming, I haven't But the noticed all quantity this. was less, might be. Might be, yeah. Yeah. Because they'll fish here, like catch the fish here, sell it Yes. here. That's their occupation. Okay. Yeah. Then I'll leave. Thank you. ఫైనల్గా డిండి అయితే అయిపోయింది. సో డిండి అయితే అయిపోయింది ఫైనల్లీ. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి, కానీ ఫారెస్ట్ ఉంటుంది మధ్యన, చాలా బాగుంటుంది ఫారెస్ట్ ఏరియా. ఇప్పటివరకు అయితే ట్రిప్ చాలా మంచిగా జరుగుతుంది. సో నెక్స్ట్ మనం శ్రీశైలం అడవిలో కలుద్దాం. హ్యూజ్ క్రాష్ అయింది ఇప్పుడే. ఈయనకి తలకు తగిలింది దెబ్బ, తలకు తగిలింది, పానీ లేదు. ఇక్కడ కోతి కూడా అయిపోయింది ఇది.
ఫేట్ ఫేట్ ఈ కోత అడ్డొచ్చింది, ఈ కోతిని గుద్దిర్రు, బ్యాలెన్స్ అవుట్ అయింది, పడిపోయారు. ఒక ఆయనకైతే తలకి చాలా అంటే లోపలికి వెళ్ళింది, wound డీప్ కట్ అయింది లోపలికి. ఇక వెళ్ళాం బ్రో. కోతి అడ్డొచ్చింది సడన్గా. కోతి అడ్డు రాకపోయి ఉంటే ఏం కాదు, కానీ ఇంకా టర్నింగ్ కదా మెయిన్, ఇట్లా టర్నింగ్ ఉంది అక్కడ, అండ్ కోతి అడ్డొచ్చి ఉంటుంది, మీకు అవ్వలేదు. ఈ విజువల్స్ కొద్దిసేపట్లో కొంతసేపటి వరకు మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి ఇలాంటి విజువల్స్. అండ్ వాళ్ళకి అంబులెన్స్కి అయితే కాల్ చేశారు లోకల్ పీపుల్. సో అంబులెన్స్ అయితే వస్తుంది. ఒక ఆయన అయితే ఫిట్ ఉన్నాడు, ప్రాబ్లం లేదు, ఆయనకైతే ఎక్కువ దెబ్బ తాకలేదు. ఇంకొక ఆయనకైతే సివియర్ ఇంజురీస్ అయితే అయినాయి. మెయిన్ హెడ్కి అయితే సివియర్గా అయింది. అది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ డీప్గా కట్ అయింది అది లోపలికి. ఇద్దరికి ఏం అవ్వద్దనే కోరుకుంటున్నాను నేను. సో గాయస్, మనమైతే మున్ననూరు దగ్గరకు వచ్చేసినాము. ఇది ఫారెస్ట్ రోడ్కి ఎంట్రన్స్. ఇది కార్స్ వస్తున్నాయి, మనం మిర్రర్స్ అన్నీ చూసుకొని ప్రాపర్గా డ్రైవ్ చేస్తున్నాం, మనకు ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఫారెస్ట్కి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఫారెస్ట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇగో ఫారెస్ట్ బోట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి మనము. సో ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది గాయస్. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిండి డ్యామ్ అయితే కనిపిస్తుంది ఇక్కడి నుంచి. అసలు ఫారెస్ట్ రోడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారు కదా వ్యూ, క్రేజీ పచ్చగా ఉంది. మొన్నటిదాకా వర్షాలు బాగా పడ్డట్టున్నాయి ఇటు సైడు, చాలా పచ్చగా ఉంది ఫారెస్ట్ అయితే కదా బ్రో. మీరు దగ్గర టైం ఉంటే నెక్స్ట్ 2 days ఉంటే నీకు ఏడ చూస్తాం బ్రో మనం, ఈ వ్యూస్ ఏడ చూస్తాం సిటీలా బ్రో. మీ దగ్గర ఒక 1 weekend ఉంటే, సాటర్డే సండే ఉంటే వచ్చేసాను బ్రో శ్రీశైలం. హెల్మెట్ కొంచెం మంచిగా ప్రాపర్ ప్రొటెక్షన్ అంతా చూసుకొని వచ్చేసేయండి. వర్త్ ఇట్ బ్రో. 2 days మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది శ్రీశైలం మీరు వస్తే, చెప్తున్నా కదా. ఏడ చూస్తాం బ్రో మనం ఈ వ్యూస్ ఏడ చూస్తాం సిటీలా. ఈ అందమైన ఘాట్స్లో ఆ చల్లటి గాలి మన మొగానికి తలుక్కుంటూ నడుపుతుంటే ఆ ఫీల్ వేరు బ్రో. చెప్తే ఏదో సినిమాటిక్గా ఉంటుంది కానీ ఫీల్ అయితే ఇంకా బాగుంటుంది. అసలు ఇంత బాగుంది శ్రీశైలము, చాలా అంటే చాలా బాగుంది శ్రీశైలం. డబల్ 577 అంటాను కారు. ఓవర్టేక్ చేసుకుంటే మనకు మంచి వ్యూ దొరుకుతుంది. ఇగో కోతులు చూసుకొని పోవాలి మనం. కోతులు కూడా తెలివిగా స్పీడ్ బ్రేకర్లు ఉన్న దగ్గరనే వచ్చి కూర్చుంటున్నాయి, ఏమన్నా ఇస్తామేమో అని చెప్పి. థ్యాంక్ యూ సార్. నేను ఎన్నిసార్లు అయితే వచ్చినాను శ్రీశైలం, అన్నిసార్లు అయితే ఇట్లాంటి టికెట్ అయితే ఎప్పుడు తీసుకోలే నేను. కొత్తగా అయితే 30 రూపీస్ టికెట్ అయితే పెట్టారు, 2-wheeler టికెట్ పెట్టారు ఇప్పుడు శ్రీశైలంకి.
మేబీ రష్ చాలామంది వస్తున్నారేమో 2 వీలర్స్ మీద. సో టికెట్ అయితే పెట్టారు, 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదేనా మల్లెల తీర్థంకి వెళ్ళే రూటు? నాకైతే ఇదే అనిపిస్తుంది. అంబేద్కర్ బొమ్మ అయితే నేను చూడలేదు ఇంతకుముందు. ఒకవేళ ఇదే అయితే ముందట అడుగుతా. అన్న వాటర్ ఫాల్స్ ఇదేనా జలపాతం వెళ్ళేది? క్లోజ్ ఉందా? ఓపెన్ లేదా? ఓకే, థ్యాంక్స్ అన్న. మల్లెల తీర్థం క్లోజ్ అంట. సో మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ కవర్ చేద్దాం అనుకున్నా. అటు లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది. నా దగ్గర పాత వీడియోస్ ఉన్నాయి, నాకు ఉంటాయి నాకు తెలిసి. అవి నేను ఒకసారి చూసి వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తా. చాలా బాగుంటుంది మల్లెల తీర్థం వాటర్ ఫాల్. అక్కడనే స్నానం చేసి పోతుండే మేము శ్రీశైలంకి. కృతుంగ రెస్టారెంట్ ఈడ దాకా వచ్చేసింది. గుడ్, నైస్. మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్, నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇప్పటివరకు అయితే రైడ్ చాలా మంచిగా అయింది. రోడ్ అయితే క్రేజీ, చాలా మంచిగా ఉంది రోడ్డు. నాకైతే వెదర్ నేనైతే చాలా లక్కీ అనిపిస్తుంది. నాకైతే వెదర్ ఎంత మంచిగా ఉంది తెలుసా, చాలా మంచిగా ఉంది వెదర్. చల్లగా ఉంది వెదర్, రోడ్డు బాగుంది, వ్యూ బాగుంది. ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి మనకి? చాలా బాగుంది. బ్రో చూడు ఎంత మంచిగా వెళ్తున్నాడో, ఫ్రేమ్ చాలా బాగుంది కదా. బ్రో కూడా సింగిల్ సోలో రైడ్ వేసాడు నా లెక్కనే. సో గాయస్ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయినాం. సో గాయస్ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. పర్ హెడ్ 50 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే రోడ్డు కొంచెం పర్లేదు, బెటర్. కాకపోతే మొత్తం మట్టి రోడ్డే లోపలికి. అండ్ మట్టి రోడ్డే ఉండాలి ఇట్లాంటి ప్లేసెస్లో. మా అడవికి వచ్చిన ఆఫ్ రోడ్ కూడా వేయకుండా పోతే ఎట్లా చెప్పు? ఎప్పుడు ప్లెయిన్ రోడ్ల మీద నడిపి ఎందుకంటే అడవి లోపల ఆఫ్ రోడ్ వేయాలంటే 50 రూపాయలు టికెట్ తీసుకొని ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చేసేది. అది లెస్ దెన్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. 1/2 కిలోమీటర్ అంటున్నారు కానీ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బైక్స్ పార్క్ చేయాలి. మనకి దగ్గర బైక్స్ అయితే ఎక్కువ పార్క్ చేస్తున్నాయి. అవుననే పార్క్ చేద్దామా? కాకపోతే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది తీసేటప్పుడు. బైక్స్తో అన్ని ఇక్కడనే మరి. పెట్టేద్దాం. సో గాయస్ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. సో ముందట ఉంది ఆక్టోపస్ వ్యూ పాయింట్. చూద్దాం. సో ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసేసారు కదా. సో నేను ఆక్టోపస్ వ్యూ పాయింట్ నుంచి ఇప్పుడు ఇక బయటకు వెళ్తున్నా. వ్యూ పాయింట్ బాగుంది కానీ ఈరోజు కొంచెము మబ్బు టైప్ ఉంది. మొత్తము కొంచెం బ్లర్ లెక్క కనిపిస్తుంది. ముందట మొత్తం మాయిశ్చర్ వల్ల హ్యూమిడిటీ టైపు
వాటర్ నుంచి వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు వస్తుంది కదా కొంచెం హ్యూమిడిటీ టైప్ అన్నట్టు, దానివల్ల కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా నీట్గా కనిపించింది. సో బాయ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. మనం ఈవినింగ్ అరౌండ్ 6 PM లోపు ఈ గేట్ దాటేయాలి ఒకవేళ ఇంటికి వెళ్ళాలనుకుంటే. తోమలపెంట గేట్, ఈ గేట్ దాటేసేయాలి మనం ఈవినింగ్ ఒకసారి బయట, ఒకవేళ మనం వెళ్ళిపోవాలనుకుంటే బయటికి టువర్డ్స్ హైదరాబాద్. డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం. నాకు తెలిసి గేట్లేవి ఎత్తలేరేమో, లేకపోతే ఇక్కడికే వర్షం పడుతుంది మనకి. నాకు తెలిసి గేట్లు ఎత్తలేరు. ఎత్తితే ఇక్కడ వరకు చినుకులు పడుతుంది, ఇట్లా వర్షం లెక్కనే పడుతుంది. వర్షం ఏంది, బోర్ వర్షం లెక్క పడుతుంది. బంద్ చేశారు, లేదు. మనమంతా పురుషులు, బ్యాక్లో బరుగులేదు. సో డ్యామ్ అయితే ఏం లేదు, అసలు వాటర్ లేవు. డ్యామ్ అంటే వాటర్ ఉన్నట్టున్నాయి, బట్ వదలలేరు అసలు. గేట్లు ఒక్క గేటు కూడా ఎత్తలేరు. మొన్నటిదాకా ఎత్తిర్రంట, అయిపోయిందేమో టైమింగ్, బంద్ చేసిర్రు. నేను కొంచెమన్నా ఓపెన్ ఉంటుంది అనుకున్నా, ఒక్క గేట్ అన్న ఓపెన్ చేసి ఉంటారేమో అనుకున్నా. ఎందుకంటే 1 week 2 weeks బ్యాక్ మా ఫ్రెండ్స్ వచ్చిర్రు ఇక్కడికి. వాళ్ళు వచ్చినప్పుడు 1 gate ఓపెన్ ఉండే. సో ఇప్పుడు మనము కొంచెం ముందడికి వెళ్తే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ ఆంధ్ర తెలంగాణని సపరేట్ చేస్తుంది. సో మనమైతే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. అదేమో డ్యాము, ఇది బ్రిడ్జ్. ఇటు సైడ్ మొత్తం తెలంగాణ, అటు సైడ్ మొత్తం ఆంధ్ర. ముందట చేంజ్ ఏం నీళ్ళ బాటిల్ వస్తుంది నాకు 20 రూపాయలకి. ఏం కాదు, 20 ఇచ్చి నేను వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. మీకు రెస్పెక్ట్ చేసి ఇచ్చా. నేను ఒక్కరోజు కాదు 10 రోజులు తిరగాల. నేను నిన్న 50 ఇస్తేనే చేంజ్ రాదా ఇప్పుడు? ఓకే, నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇది మొత్తం ఫిష్. అక్కడ ఫిష్ పట్టేస్తారు, ఇక్కడ ఫ్రై కర్రీ టైప్ ఇంకా కుక్ చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇది మొత్తం ఫిషే ఇక్కడ మొత్తం. ఇక ఫిష్, దాని తర్వాత ఫిష్ మార్కెట్, ఇలాంటి ఫిష్ అనిపిస్తున్నట్టుంది మీకు. ఇది ఫిష్, ఎండు చేపలు, అవి ఇంకా ఎండు చేపలు. డ్యామ్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఆ టర్నింగ్ తీసుకుంటే మనకు మంచి వ్యూ దొరుకుతుంది అనుకుంటున్నా.
అండ్ ఇక్కడ మెయిన్లీ ట్రాఫిక్ అని చెప్పలేనేమో కానీ ఈ టర్నింగ్లోనే ఎక్కువ బండ్లు ఆగుతాయి కట్ అవ్వక. అండ్ ఇంకా మనకి బస్సెస్ కూడా ఉంటాయి కదా, బస్సు కూడా కట్ అవ్వాలంటే మొత్తం లాంగ్ టర్న్ తీసుకోవాలి. అండ్ ఆపోజిట్లో ఏ వెహికల్ రావద్దు అప్పుడు. అదంతా ఉంటుంది పంచాయతీ. కార్ సో మీకు ఏదన్నా మంచి వ్యూ కావాలంటే డ్యామ్ ఇక్కడనే దొరుకుతుంది అది. అండ్ నాకు ఇక్కడ ఈ మిక్చర్ ఇష్టం నాకు. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తిన్న తర్వాత తీసుకుందాం మనం. సో ఈడైతే చిన్న బ్రేక్ తీసుకున్నా డ్యామ్ దగ్గరనే. చిన్న ముంత మసాలా ఉంటుంది కదా మనకి, ఇక ఇడ్లీలు దోశలు ఎప్పుడు తినేటివే, అందుకని చెప్పేసి ఇక ముంత మసాలా తీసుకున్నా. నాకు ఎందుకో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తినబుద్ధి అవుతుంది అది. మీరు కూడా ఎవరైనా శ్రీశైలంకి వచ్చినప్పుడు అది తినబుద్ధి అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పైకి వెళ్తున్నాం మెల్లగా. ఇక దీని తర్వాత ఇక టెంపులే, మధ్యన సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. అక్కడ తర్వాత ఇక శ్రీశైలమే. మనం ఇటు వెళ్ళాలి శ్రీశైలం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయం. ఓం నమ శివాయ. సాక్షి గణపతి దేవాలయం. ఓం నమ శివాయ. మనం శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం గణేశుడి మొక్కు ఇన్ ద సెన్స్ గణేశుడిని మొక్కుకొని వెళ్ళాలి. సో వెల్కమ్ టు శ్రీశైలం. మెయిన్ టెంపుల్, ఔటర్ రింగ్ రోడ్, భారత్ పెట్రోల్ బంక్. ఫైనలీ గైస్, చాలా సేపు రైడ్ చేసిన తర్వాత శ్రీశైలంకి అయితే రీచ్ అయినా. ఫస్ట్ థింగ్ రూమ్ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేసిన, బట్ అన్ని ప్లేసెస్ ఫుల్ అయిపోయినాయి, ఎక్కడా రూమ్ దొరకలేదు. సో ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, డార్మేటర్ స్టే. అక్కడ ఉన్న కొంతమంది లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళందరూ చెప్పిర్రు నందీశ్వర డార్మేటరీలో ఈజీగా దొరుకుతుందని. అక్కడ చాలా మంది డివోటీస్ ఆల్రెడీ స్టే చేశారు. వాష్రూమ్ కూడా ఉన్నాయి, కానీ 20 రూపీస్ ఎక్స్ట్రా అన్నారు. సో బేసిక్ ఫెసిలిటీస్ మాత్రమే. సో అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత లాకర్ లో క్లాత్స్ పెడుతున్నప్పుడు ఒక నార్త్ ఇండియన్ గాయ్ అయితే కలిసిండు డార్మేటరీలో. సో ఇద్దరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళాము. నేనైతే 150 రూపీస్ టికెట్ తీసుకున్నా దర్శనానికి, అండ్ నాకు అరౌండ్ 2 hours ఆఫ్ టైం పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. బట్ సీరియస్లీ గైస్ చెప్తున్నా, టెంపుల్ లో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుండే, ఏ డివైన్ ఫీలింగ్. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే 4:30కి అయితే వెళ్ళినాము, ఇప్పుడైతే 6:30 అవుతుంది. అరౌండ్ 2 hours పట్టింది దర్శనం. మేమైతే 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం. నార్మల్ ఫ్రీ దర్శనం అయితే ఇంకా లేట్ అవ్వచ్చు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 టెంపుల్స్కి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. దర్శనం తర్వాత మేమిద్దరం కలిసి సాక్షి గణపతి టెంపుల్ కి అయితే వెళ్ళాము. అక్కడ చిన్న విజిట్ చేసి బ్యాక్ టు డార్మేటరీ. రిటర్న్ లో ఒక క్విక్ డిన్నర్ తీసుకొని వెజ్ ఫ్రైడ్ రైస్ 120 రూపీస్. సింపుల్ ఫుడ్, కానీ ఆ రోజు కైండ్నెస్ తో సూపర్ టేస్టీ అనిపించింది నాకు. సో అలాగే శ్రీశైలంలో ఫస్ట్ డే ఇలాగే ఎండ్ అయింది. ట్రావెల్ చిన్న స్ట్రగుల్స్, బట్ ఫుల్ పీస్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. సో స్టే ట్యూన్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.